నువ్వు ఏం దేవతావో చెప్పాలి తల్లి. తల్లిదండ్రులు ఎవరు? మరి లగ్నం చేసిన అంత ఆనందమేనా? బండారి వాళ్ళకి బండారి జగతి సై మేరి మోద సంపూరగరాజ మైసూరా శివ తల్లి పర్వాది తండ్రి పరమేశ తల్లి లక్ష్మీదేవి తల్లి సరస్వతి నా తండ్రి శంకరుడా తల్లి పర్వాది దేశాలు తిరిగే దేవజంగమోడా రాజాలు తిరిగే రంగు జంగమోడా భూములు తిరిగే పుడిగ జంగమోడా వాదాన శరణు నాది మానేటి గడ్డ మనమన్న తల్లి తల్లి నీలమ్మ తల్లి ఆదిరెడ్డి 6 మంది కాపులారా షాది కాపులారా కలగంగ రాజులారా నామేన మామలారా ఆదొండకాయ భూమికి ముందు పచ్చని గనక తాత జాంబవంతా 10,000 మీకు 10,000 కంట వెళ్ళే ఎడి రాజలింగ కుడి కంట వెళ్ళే కుడి రాజలింగ ఏమలవాడలున్న ఉరి భీమలింగ 10,000 తాత రక్షకొండ ముద్దులగానే 10,000 చెప్పినవాడా వీరాంజనయ్య సరి చెప్పినవాడా సద సాంబ చూడా కాతాల గడ్డ కందార పుల్ల జమ్మాకురాత జరేరి మోత మంత్రకారరారా మనమన్న కొడుక బిడ్డి ఓతులోడా నా పెద్ద కొడుక గడ్డి ఓతులోడా నా కళ్ళ కొడుక మంత్రకారరారా నా మనమన్న కొడుక బయట వాడరారా పంచాది కొడుక పుట్టినోళ్ళు 96 మంది 66 మంది అక్కలార చెల్లెల్లారా అటి రామశిలికల్లారా 7 మంది అక్కళ్ళు ఏకసరణంబు మీకు పుట్టినా నా కర్ర పోసి ఎటుల పుట్టినా నా ఎర్ర పోసి వెంక వెంక సందునా నా వేగల్ల మాత పాపేడ సందునా పైగల్ల మాత గ్రామము లోపల గ్రామ దేవత రావే కొండల్ల పుట్టిన నా కొండ పోసమ్మ గోవుల పుట్టిన నా గొల్ల సౌడమ్మ అడ్డమరవై ఆవిడ మంద ఆవుల మంద నీది పొడుగు 90 ఆవిడ మంద ఆవుల మంద నీది ఈ మన్న తొమ్మన్న తొలుసు 96 మంది 1,000 ఆవులు 1,000 బొయ్యిలు అక్క 10,000 గోపాలకృష్ణుడా కట్ట వయసమ్మ తొట్టి వయసమ్మ చెడల వయసమ్మ ఆర వయసమ్మ రక్త వయసమ్మ అన్న సైదూరు కబలగుట్ట మూలాలి బాబా జాంగీరు మై ముస్వాన్ బిడా నా బావముడి రాజా అక్కయ్యల్లమ్మ మట్టేరు బాబురంబు మావరాల కొండ శ్రీగాటి బాబురంబు శివాల గద్దే కొండ మీద గొప్పైన తల్లి బలకంపేట లోపల బంగారు తల్లి నీరు శ్రీగాటి బాబురంబు శివాల గద్దే మన చిన్న పాములు పట్టి కాలమెట్టెట్టినము అక్క పచ్చి పాలు తాగినా పౌర గొల్లవాణ్ణి మంద పాలు తాగినా మంకు గొల్లోని బిడ్డ పుట్టుదారము కోరింది ఆదివారము వారాలు తప్పుదే గోరాల మల్లి గాని పుట్ట కోసిలోని పురి పిల్లలోని 10,000 ఒంటి కాలు పెట్టనాది వరంగల్లు వైపుల గజవెల్లి తాలూకా గమల గోదారి బిడ్డ నా ఇరుకురాల గండి నా ఇల్లు సరియాల పరమాట సేకొండ లింగాన్ని బిడ్డ చందమామ గుండు సక్కన కోరేరు బండ మీద బండ వైరాల బండ బిడ్డ గాలి గోపురం పునాది నాకు అగ్గి గుండాలు ఓము గుండాలు బిడ్డ నెత్తి గుండాలు కోరింది కొమరెల్లి ఆడింది అయిలేను ఓడింది ఓజల బిడ్డ పుట్టు పూరము నాది మట్టు వైలారంబు మరాఠీ రాజంబు 10,000 నాది ఉడుకుడుకు దుబ్బ ఉత్తరేని గడ్డ 10,000 నాది పాలపువ సవల్లు నావి పగడంబ సిద్ధ 10,000 జంగాల పరవాడి లింగాల కురుమాడి 10,000 మందకాయల్ల అరిమల్లి గాని పుట్టగోసిలోని గొల్ల కొబ్బరి నాది మంద జుట్టుకోల కాపుల ఇళ్ళల్లా కన్న కుమారుని విడా కురు వింటి తల్లిని గొల్లవారి అల్లుండి మారు జాతి ఇళ్ళ మనమన్న కొడుకుని 10,000 బిడ్డలారా నా ఎట్టిలాగలారా
మీ మతలాపు నాకేమి తెలుసు నా మతలాపు మీకేమి తెలుసు బిడ్డ ఏమున్నదే నా ఎడ్డిలాగా ఎన్ని రోజులకు ఎన్ని ఏళ్లకు ఇయాల రేపు అనుకుంటా సంవత్సరాలే జరుపుకుంటా వచ్చినావు కదనే నా ఎడ్డిలాగా ఇల్లు మొత్తం బిడ్డ ఆగమాగమవుతున్నారు చెట్ల సంచారం అవుతున్నారు ఒకరు అంటున్నారు ఒకరు లేస్తున్నారు ఏదున్నా గాని నిమ్మడం లేదు కదనే నా బిడ్డలారా మొక్కన దేవుడు లేడు పోని చూడలేడు కంటికి పుట్టడు వనవాసము తీస్తున్నారు తినని ఇంకా తిండి ఉన్నా నిమ్మడం లేదు బిడ్డ మరి దేవుడు మహిమ తెలవకపోయే నరుల మహిమ తెలవకపోయేలాగా పదివి ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆనాటి నుంచి నా కవి ఉన్నది కదనే నిజమంట నిజమాను లేకుంట లేదు పదివి నోట్తో చెప్పాలి ఇప్పటిదాకా చూడులాగా అమ్మవారి మహిమ దిక్కేనే ఆగవైనవు కదరా బిడ్డ పెయ్యి అంతర్తో లేసినట్టు పూటకొక్క తీరు పురుగు తిరిగినట్టు విధమైంది కదరా నేటికి అవతారమందు ఇన్నేళ్లకు లాగలార నా అక్క మహిమ తెలవకపాయే నా అక్కను ఎత్తుకున్నావు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తా తోవల్ల నేనుంటా బాటల్లో నేనుంటా భయమేమి లేదు పదివి నీ పూజ మెచ్చినా నీ భక్తి మెచ్చినా నీ అన్ని తప్పలేను ఆలింగ సాక్షిగా ఇచ్చి తప్పలేను నా గురు విద్య సాక్షిగా అన్ని తప్పినా బిడ్డ పదివి నేను తలంతా బలగము లోపల నీ తలొంచని ఆసి అన్న వాళ్ళని సిరిగి తెప్పిస్తా కాలన్నోని కడగ తెప్పిస్తా సాటి ఎప్పినోని ఇల్లు సావిడి పొట్టం చేసా పదివి నా ఇంటి లోపల బిడ్డ నన్ను మీ ఎత్తుకుంటున్నావు ఆదివారం రోజు మద మాంసం ఇంట్లో మీ పనికి రాదులాగా పాలు వంగినట్టు ఇల్లు వంగిస్తా అందరు మహిమ తెలిసిన మల్లిగాన మహిమ తెలవబోదు నాకున్న చోట నేను మీ ఉంటే కదనే నా ఎట్టిలాగా పదివి మళ్ళా బీలాగలారా 10,000 భయపడబోకు బాలకి ఏడంట ఆడొస్తుందని బాధపడబోకు నేను ఒప్పించి పోతా మెప్పించి పోతా సాయిన సంసారం చేసుకొని వస్తున్నావు గాని నిమ్మడం లేదు బిడ్డ నా ఎడ్డిలాగా ముందు పోతే బాయి ఉన్నది ఎంకపోతే చెరువు ఉన్నది నిజమా లేదా నా ఎడ్డి బిడ్డ పదివి ఇన్ని రోజులాగా దేవుడు అంటేనే భయపడ్డవు దేవుడిని ఎత్తుకోలేవు కదరా ఎన్నో మంత్రము తంత్రము ఎన్నో విధాలు బిడ్డ ఎన్ని వేసినా ఎన్ని మందులు తిన్నా గాని శరీరానికి వాడినాయా తమ్మి పదివి ఇప్పటికన్నాలాగా అమ్మవారి మేము తెలుసుకొని నేను ఆనందం అయ్యింది సంతోషం అయ్యింది బాధపడబోకు మమ్మల్ని ఎట్లా ఎత్తుకుంటున్నావో మిమ్మల్ని అట్లా ఎత్తుకుంటే నన్ను నమ్ము లేకుంటా లేదు ఏనాడైనా మాట తప్పలేను కదరా పదివి పరుల మాటలిన కుర్రి పరిశుకుల పాలుగా కుర్రి నలుగురు మాటలిని నవ్వుల పాలుగా కుర్రి తొవల పోతుంటే సూపు నాది మేపుని ఇది బరువుని ఇది బాధ్యత నాది అర్థమవుతుంది వారం వెళ్ళేదాకా ఎవరిళ్ళ నిద్ర చేయకూడదు నా బావకు ఉన్నాడు కాబట్టి నా బావకు గట్టుపోయి కార్తీక మాసం లోపల ఒక నిద్ర వేసి రారు బిడ్డ బాధపడబోకు సంతోషం అయ్యింది ఆనందం అయ్యింది ఈ కళ్యాణం ఎన్నో కష్టాలతోని ఎత్తుకుంటారు బిడ్డ నిజమా లేదా బిడ్డ నలుగురు 4 విధాలు ఏమనుకుంటారో ఏం దేవుడు అనుకుంటారో అని బాధపడబోకు గాలి వస్తేనే కొమ్ముతుంది కదా బిడ్డ వంతుకొచ్చింది తప్పబోదు బిడ్డ వంతులున్నది వైకుంఠం పోయిన తప్పబోదు నీ బాలందు బచ్చంది నీ మనసులో 2 కోరికలు ఉన్నాయి సంవత్సరం లోపల నీకైతేనే మళ్ళీ కళ్యాణం చేయలేకుండా లేదు నేను మాటిస్తే బిడ్డ ముట్టించినట్టు నా మాటనే మంత్రము నా చెయ్యేసట్ల క్రియలు నేను కళ్యాణం ఏపిస్తున్నా చేపించినా లేదా 10,000 ఈ కొల్లారు ఇస్తున్నా పచ్చని బాసింగం ఇస్తున్నా సంవత్సరం గడువు పెడుతున్న సంవత్సరం లోపల కుమ్మరి చారి లేక దింపుతా సరేనా ఈ 5 నిమ్మ దారులు బిడ్డ పచ్చి కొబ్బరి బోండ నవధాన్యాలు మల్లె పూలు వేసి ఇంటి గట్టు చింతాకు మందం సిక్కు ఏమి లేదు రాగాకు మందం రందు ఏమి లేదు ఆనందం అయ్యింది సరేనా బిడ్డ సంతోషం ఏమి బాధపడవకు నా అక్కయితే ఏడంట ఆడరాదు మళ్ళీ నేను చెప్పలేను అనకు పిలిస్తేనే మళ్ళీ నేను ఇంట్లో వస్తాను సరేనా ఓంబరా 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 మంత్రకారరారా మన మల్ల కొడుక పెట్టు ఓతులోడా నా పెద్ద కొడుక 10,000 తోవ చూపిస్తే నన్ను నమ్ము బిడ్డ లేకుండా లేదు మళ్ళీ కానీ మహిమ నీకు తెలుసు కదరా బిడ్డ నిజమా లేదా తోవ చూపిస్తా బాట చూపిస్తా తోవల్ల నేనున్నా మళ్ళీ గాడలేడంటే 3 నెలల ముచ్చట ముందటినే పెడతా 6 నెలల కష్టము అన్నే పెడతా 10,000 చలో నన్ను ఎత్తుకున్నట్టు కాదు అన్నిటికి తోవ చూపిస్తా పోరి నీ బాలందు బచ్చంది పిలుచుకో
ఇంటి లోపల మరి ఇప్పటికంటే దేవుళ్ళ పూజ చేస్తున్నాము మాకు మంచిగా అవుతుందా లేదా అనుకుంటున్నావు కదరా ఎందుకు బాధపడను నన్ను ఏరుకోరి నిలబెట్టుకుంటున్నావు కదరా 10,000 నన్ను నమ్మినందుకు నిమ్మై ఉంటా ఆదివారం రోజు నిశ్చరేవతతో నుండు నీకు పాలు వంగినట్టు ఇల్లు వంగిస్తా తొవ్వ చూపిస్తా అరకత బరకత చూపిస్తా తమ్మి 10,000 ఇన్నేళ్ళకైనా నీ కోరికలు వెళ్ళారింది దారి చూపిస్తా ఏమి బాధపడవకు కొద్దిగా కోపం మీ చంపుకో తమ్మి నా ఎడ్డిలాగా కన్నమ్మ కష్టాలు పడుకుంటా వస్తున్నావు ఎంత కష్టపడుతున్నావు కానీ ఏమి ఫలితం లేదు అమ్మవారు మీ కళల నీళ్ళల్లో వచ్చిపోతుంది మేము తెలియక పాయ కదరా 10,000 నాయనా నీ భారం అనుకోని ముందు అడిగేసినవు తమ్మి దారి చూపిస్తా పోరా బాధపడబోకు పువ్వులు పడబోకు నేనున్న పో 10,000 దగ్గర పెట్టుకో చూపిస్తా పోరా ఎందుకు బాధపడుతున్నావు నేనున్న బిడ్డ 10,000 మళ్ళీగా ఎక్కడ పోతీవంటే కుడి భుజాన కూతలాడతా 20 భుజాన ఎట్లా ఆడతా పో చలో ఏ ఉన్నదే భక్తురాల తెల్లని పేపర్ మీద నల్లని గీత వచ్చేది ఉంది మరి నాయన 10,000 నాకు మంచిగా అవుతుందని నేను కళ్యాణం వేసినా నాకు దారి చూపించమంటావా నిజమా లేదా నాతో షరతు కట్టినవు బిడ్డ నా ఎడ్డిలాగా నాయన నువ్వు ఉంటే కళ్యాణం చేయించుకోవని నువ్వు ఒప్పియవా నువ్వు మెప్పియవను మరి ఒప్పించిందా మెప్పించిందా నీకు జాబు రప్పిస్తా పచ్చని వాసింగం ఇస్తా కొల్లారి ఇస్తా బాధపడబోకు బిడ్డ ఎంత కష్టపడ్డరో అంత ఫలితం చూపిస్తా ఏదైనా కానీ ఉరుకురికి పక్షులుగా అయ్యొద్దు చీకటి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు నడుచుకుంటూ పోతే ఇంత దూరం అయినా పోతుంది ఇప్పటికన్నా తొవ్వ చూపిస్తా బిడ్డ మంచిగా అయితేనే మళ్ళీ నాటి మొక్కురు లేకుండా లేదు నా అక్క ముందు నేను ఎక్కడ రోజు ఇంత బొట్టు పెట్టుకొని బయటకు పో నువ్వు ఏదైతే కోరుతున్నావో నేను ఇస్తున్నా పో సరేనా బిడ్డ అందరు బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతున్నా